7 మల్టీనేషనల్ రెస్టారెంట్స్ని ఫుడ్ సేఫ్టీ విభాగం, వెటనరీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ బృందంతో పాటు విజిట్ చేయడం జరిగింది. దీంట్లో KFCకి సంబంధించిన 2 బ్రాంచెస్ అంటే విమాల్ రోడ్ బ్రాంచ్ అండ్ ఎయిర్ బైపాస్ రోడ్ బ్రాంచ్, అండ్ డామినోస్ సంబంధించిన 3 బ్రాంచెస్, ఒకటి బాలాజీ కాలనీ బ్రాంచ్, తిరుమల బైపాస్ రోడ్లో ఒక బ్రాంచ్ అండ్ రేణిగుంట రోడ్లో ఒక బ్రాంచ్, సబ్వే తిరుమల బైపాస్ రోడ్లో ఉన్న సబ్వే అండ్ దానితో పాటు మెక్డొనాల్డ్స్ ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న మెక్డొనాల్డ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఈ విజిట్లో మనకి మెక్డొనాల్డ్స్ అండ్ డామినోస్ ఏవైతే 3 బ్రాంచెస్ ఉన్నాయో అవి అండ్ సబ్వే ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ సంబంధించిన గైడ్ లైన్స్ అండ్ మున్సిపాలిటీ సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ కూడా నీట్గా ఫాలో అవడం జరుగుతూ ఉంది. సో అండ్ KFC మాత్రం మనం కొంత డీవియేషన్స్ అబ్జర్వ్ చేసాము. ముఖ్యంగా KFC వివి మహల్ రోడ్డు ఒక బ్రాంచ్ ఉంది అండ్ ఎయిర్ బైపాస్ రోడ్లో ఒక బ్రాంచ్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్లో కూడా మన స్టోరేజ్ కంపార్ట్మెంట్ చెక్ చేసాము. ఈ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో హెవీగా స్టాక్ పైలప్ చేశారు. వీళ్ళు 17th మనకి ఏదైతే 17th ఉందో ఈ మంత్ ఆ 17th స్టాక్ తెప్పించడం జరిగింది. బెంగళూరులో నుంచి ఒక మీట్ కంపెనీ నుంచి వీళ్ళు స్టాక్ పర్చేస్ చేశారు. మన విమాల్ బ్రాంచ్లో 684 కేజెస్ లభ్యమైంది అండ్ మన ఎయిర్ బైపాస్ రోడ్ బ్రాంచ్లో 683 కేజెస్ మనకి లభ్యమైంది. అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఎక్కడైతే వీళ్ళు ప్రిజర్వ్ చేశారో ఆ స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా ప్రాపర్గా లేదు, ఇన్సానిటరీ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉండేది అబ్జర్వ్ చేశాము. పక్కనే ఉన్న కిచెన్ సింక్ నుంచి వాటర్ లీక్ అయ్యి స్టోరేజ్ కంపార్ట్మెంట్లో వెళ్ళడం కూడా అబ్జర్వ్ చేశాము. అండ్ కొంత ఫౌల్ స్మెల్ కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. ఈ స్టాక్ అంతా కూడా నేలపైన ర్యాక్స్ పైన 15 సెంటీమీటర్స్ అబౌవ్ స్టోర్ చేయాల్సింది డైరెక్ట్గా నేలపైన స్టోర్ చేశారు. ఈ పక్కన సింక్ ఏదైతే లీక్ అవుతుందో ఈ లీక్ అయిన సింక్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అండ్ ఆ మీట్ నుంచి వచ్చిన జ్యూసెస్ అంతా కూడా అట్లే నేలపైన మిక్స్ అవ్వడము, ఆ వాటర్లో అన్హైజీనిక్ అండ్ ఇన్సానిటరీ కండిషన్స్లో కూడా మీట్ని స్టోర్ చేయడం అబ్జర్వ్ చేశాము.